ఇంకా లోపలికి వెళ్తున్నాము. నాకు టెన్షన్ గా ఉంది, స్కూల్ దగ్గర తీసుకెళ్తారా ఏంటని నాయక్ గారు. పక్కలే దాడి చేస్తున్నాయి అడవుల మీద. కాబట్టి ఆ పులి మమ్మల్ని ఎక్కడొక చోట నుంచి చూస్తూనే ఉంటదా. పెద్ద పులి నేను తర్వాత అడవిలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అంతదాన్ని మళ్ళా ఏమనుకుంటా దాని పంద అంటే అంతే. ఏమైందండి? అవి పారిపోయినప్పుడల్లా మా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయి, ఏ పులి వచ్చి మీద పడుద్దా అని. ఏ టైం అయినా ఏమైనా జరగచ్చు ఇక్కడ. ఇది సార్ ఎంత పెద్దదో. రక్తం ఉంది కదా అక్కడ. అసలు ఏం లేదు, ఎట్లా లాక్కుపోయింది. చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ పట్టింది చూడండి, ఇది బ్లడ్. పులి ఆవును చంపిన బ్లడ్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి ఈడ్చింది సార్. ఈడ్చింది బ్లడ్ కనిపిస్తుంది. చూడండి, అదిగోండి బ్లడ్. పులి వేటాడది జంతువుని చూడటం ఫస్ట్ టైం కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. నైజాం కొట్ట వస్తుంది ఫస్ట్, తర్వాత కొడవలి మెట్ట వస్తుంది. మనిషిని చూస్తే మన పులి చూసి ఎంత భయమో దానికి అంత భయమే. పగలే వచ్చేస్తాయా మీకు పులులు కనిపిస్తానంటాయా ఎలుగుబంట్లు? మాకు ఫ్యాన్ రాజు రోజే లేదు. మీరు అరిసినా గానీ లాక్కుపోయింది. లెక్క గుట్ట పెట్టుకోండి, పట్టించుకోలే అసలు. ఒక సింహం లేదు సార్ ఇక్కడ. ఓకే, సింహాలు లేవు, అన్ని జాతులు ఉన్నాయి. ఈ 20 సంవత్సరాల కెరీర్ లో మీకు పులి ఎప్పుడన్నా ఎదురు తిరిగిందా తోలుతంటే? ఎన్ని వందల సార్లు. పాత పులి అయితే అసలు మనిషి తప్పుడు ఇంటే అసలు దూరంగా పోతుంది. ఇది తప్పుడు ఇంటే ఇంకా దగ్గరికి వస్తుంటాయి. బా చెల్లులు వచ్చిన కానుంచి చెడిపోయినరు సార్. చిరుతపులి కొరికింది సార్. చిరుతపులి గొంతుకు పట్టుకుందండి, చూడండి. ఇక్కడ పట్టింది సార్. కన్ను కూడా పోయింది కదండి. కన్ను గుర్తుపోయి 2 రోజులకు ఒకసారి ఏదో ఒకటి అటాక్ జరుగుతుందంట. కాబట్టి అవి చాలా అలర్ట్ గా ఉన్నాయి. పైకి వాళ్ళు ధైర్యంగా చెబుతున్నా గానీ మాకైతే టెన్షన్ గానే ఉంది. యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాం. పులి పెంట సార్. పులి పెంట షిట్. ఎముకలు ఇవి. ఎముకలు ఇది ఎన్ని రోజుల కింద వేసి ఉండాలండి ఇది? 4, 4, 8, 9, 10, 11 ఉన్నాయి. ఎలుగుబంటు ఇరగొట్టి కంపను తిని ఇరక్కొట్టిందా? దాని మీద పడి ఇలా అంటదండి. ఇది సాంబ్రాణి ఇక్కడి నుంచి వస్తా. ఒక్క నిమిషం. దేవదారు చెట్టు పెద్దగా పూలు వస్తుందండి. ఇదండి మిద్దెల గుడి. ఓ గాడ్, ఓహో అబ్బా భలే ఉందండి మిద్దెల గుడి. మిద్దెల గుడి ఒక రహస్యమైన ప్రదేశం. శ్రీశైలంలోని దట్టమైన అడవిలో పులులు ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరించే ప్రాంతంలో ఉంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి వేయి కళ్ళతో చుట్టూ జాగ్రత్తగా పరిశీలించాలి. అప్రమత్తంగా లేని గోవులు బ్రతికే అవకాశం చాలా తక్కువ. మనిషి అయినా ఇక్కడ అంతే. ఎప్పటి నుండో మన ఫ్రెండ్స్ చాలామంది మిద్దెలగుడి, చుక్కల పర్వతం మరియు జాతర రేవులు ఉన్న ప్రదేశం, ప్రాచీన నడకదారి అయిన శ్రీశైల ఉత్తర ద్వారాన్ని ఒకే వీడియోలో చూపించమని అడుగుతున్నారు. ఇప్పటికి నాకు ఆ అవకాశం వచ్చింది. ఏమి లేదు, టెన్షన్ ఏం పడద్దు. పరిగెత్తొద్దు, ఆగండి, పరిగెత్తొద్దు. ఏంటి అది? ఎలుగుబంటే? ఉంది, ఇక్కడే ఉంది. బ్లాక్ టీ ఎలుగుబంటే. అమ్మని ఈ వీడియోలో ఈ అడవి గురించి, అడవిలో ఎక్కువగా సంచరించే పులులు, ఎలుగుబంట్ల గురించి, ఇంకా ఈ అడవిలో పెరిగే వివిధ రకాలైన చెట్లను గురించి మరియు గోవుల కాపర్ల లైఫ్ స్టైల్ని వాళ్ళ మాటలతోనే అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కాదు, పూర్తి జర్నీ డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం. జాగ్రత్త.
ఫ్రెండ్స్, ఇప్పటివరకు శ్రీశైలంలో ఉన్న ప్రముఖ ప్రదేశాలను నేను చూపించాను. నియర్లీ 31 ప్లేసెస్ శ్రీశైలంలో ఉన్న అన్ని ప్లేసెస్ చూపించాను. ఇది టిక్ ఫారెస్ట్లో ఉన్నాయి. చాలా డిఫికల్ట్ జర్నీలు చేసి ఆ ప్లేసుల గురించి తెలుసుకుని వెళ్ళాను. నాకు రీసెంట్గా ఒక 1 ఇయర్ నుంచి మిద్దెలగుడి అనే ప్లేస్ గురించి విన్నాను ఫ్రెండ్స్. దాని గురించి ఎంక్వైరీ చేయగా ప్రస్తుతం నాకు తెలిసింది ఆ ప్లేస్ ఎక్కడుందో. ఆ ప్లేస్కి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. దారి మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఎందుకంటే దారి మొత్తము కొన్ని వందల సంఖ్యలో ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి 7 మెంబర్స్ టీం ఉన్నాము. అయినా కానీ మాకు సేఫ్టీ కాదు. మేము ఎంక్వైరీ చేయగా ఈ ఆవులు సగం దూరం వెళ్తాయి. ఈ సగం దూరం ఈ ఆవులు అమ్మటి వెళ్తే అక్కడి నుంచి ఎలాగోలా మిద్దెలగుడి చేరుకుందామని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఆవులు బయలుదేరి నియర్లీ ఒక 800 కౌస్ ఉంటాయి ఇవన్నీ. ఆ జర్నీ మొత్తం మీకు పిన్ టు పిన్ చూపిస్తాను. ఆ దారి మధ్యలో ఇది ఎలుగుబంటిలో తిరిగే ఏరియా కాబట్టి మేము ఆవుల మధ్యలో మెల్లింగ్ వెళ్తున్నాం. సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాం అనమాట ఈ ఆవుల్ని. చెప్పన్నా ఎలుగుబంట్లు నేను గబక్కన అడుగు గుర్తు వచ్చిన పరిగెడితే మనం పరిగెత్తడం. చూడండి, ఈ దారిలో ఆవులు నడుస్తాయంట. మొత్తం రాళ్ళే ఉండే ఇటు. ఇంకా ముందుకు వెళ్తున్నా కొందుకి ఫారెస్ట్ అయితే ఇంకా థిక్గానే ఉంది. ఆవులు వెనకాల వద్దాం అనుకున్నాం కానీ మేము డస్ట్ వస్తుంది ఎక్కువగా కాబట్టి ఆవుల ముందే నడుస్తున్నాము. మా బాలనాయక్ గారు నా ముందు నడుస్తున్నారు. దారి చూపిస్తా. ఎందుకంటే ఆయన చెప్పటం ఏమిటంటే మనమైతే అంటే ఇలా ఫారెస్ట్లో అంతగా పరిచయం లేని వాళ్ళకి ఇన్కేస్ ఒక చిరుతపులో ఎలుగుబంట్లో ఇంకేమన్నా జంతువులు ఉంటే మనం కనిపెట్టలేమంట దగ్గరికి వచ్చే వరకు. వాళ్ళకి కొంచెం దూరంగా ఉండగానే తెలుస్తుంది మాకైతే. కాబట్టి నేను ముందుంటానని ఆయన మిమ్మల్ని ముందునే తీసుకెళ్తున్నాడు. నైజాం కుంటా. నైజాం నవాబులు. ఇది కటకం ఉండే స్వామి. అవునా? కటకం కూడా ఉండేది. కటకం కూడా ఉండే. ఈ ఫారెస్ట్ వాళ్ళు అంతా తవ్విచ్చి అంత బూడి దిగినారు. ఓకే ఓకే. బ్రహ్మాండం కటకం ఉండే. ఓకే. ఈ ప్లేస్ లో ఆవులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీళ్లు తాగుతాయి. వేసవి సమ్మర్ లో కూడా ఉంటాయి ఇక్కడ వాటర్. ఉండవు స్వామి. ఈ వర్షాకాలమే ఉంటాయి. బాలనాయక్ గారు, నెక్స్ట్ మనం ప్లేస్ ఏం చూడబోతున్నాం? నెక్స్ట్ ఇప్పుడు కొడేలు మెట్ట అని, ఇది మెట్ల దారి పూర్వంది. ఏమి దారి సార్? ఇది పూర్వం నుంచి మెట్ల దారి అన్నమాట. ఇది మెట్ల దారి? ఇది అంటే బూడిపోయిన మెట్లు అక్కడ నుంచి కానొస్తాయి సార్. కనిపిస్తాయా మనకి మెట్లు? ఇదేంటండి నాయక్ గారు, ఇది వ్యవసాయకాలంలో అడవి జంతువులకి లేదు, ఫారెస్ట్ వాళ్ళు వాటి పులులకు జింకలకు నీళ్లకు గుంత తోపిస్తున్నారు. ఇప్పుడు మీరు మెట్లు అన్నారు, ఏం మెట్లు అవి? కొడేలు మెట్ట అని అంటారు. కొడేలు మెట్లు. అది పాత దారి అన్నమాట. ఇక్కడ నుంచి మెట్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉన్నాయి. నైజాం నుంచి హైదరాబాద్ రూట్ అన్నమాట. ఇది నాకు అప్పుడు కాలినడక అంట. తెలంగాణ వాళ్ళు ఈ దారి నడిచి వచ్చేవాళ్ళు శ్రీశైలానికి. బ్రిడ్జి లేనప్పుడు ఇదే నడక దారి. ఓకే. ఇదివరకు తెలంగాణ భక్తులు శ్రీశైలం వచ్చేటప్పుడు ఈ దారి నుంచి వచ్చేవాళ్ళు. ఈ దారి పేరు ఏమన్నారండి? నైజాం కుంట. నైజాం కుంట మీదుగా ఈ దారి నుంచి వచ్చేవాళ్ళు. ఇది చుక్కల పర్వతం నుంచి వస్తారు కదా? చుక్కల పర్వతం మెట్లు. ఓకే. చుక్కల పర్వతం మెట్లు అంటే ఇవి. చుక్కల పర్వతం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా
ఓకే ఫ్రెండ్స్, పూర్వకాలం ఈ బ్యారేజీ లేనప్పుడు, అవును. ఇది లేనప్పుడు వంతెన లేనప్పుడు వచ్చే దారి ఇది. అప్పుడు శ్రీశైలం డ్యామ్ లేదు కాబట్టి ఇక్కడ వాటర్ ఉండేవి కాదు. దీంట్లోంచి వచ్చాడు దిగి వచ్చేవాళ్ళు, ఆ టౌన్లో దిగి వచ్చేవాళ్ళు. పడవల్లో దాటుకొని వచ్చి నడుచుకుంటూ వచ్చి చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని వందల సంవత్సరాల కింద కనుమరుగైన ప్లేస్ లో ఉన్నాము. ఇవి మెట్లు చూడండి. ఇప్పుడు ఈ కొన్ని లక్షల మందితో నిరంతరం నడిచే దారి ప్రజెంట్ ఇలా పాడుపడిపోయి ఉంది. ఇదే చరిత్ర తెలుసుకోవటం అంటే ఇదే ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి మెట్లు, ఇక్కడ నుంచి చివరి వరకు ఉన్నాయి. అయితే ప్రజెంట్ స్థితిలో మంపోవచ్చు కానీ ఆనవాళ్ళు మాత్రం ఉన్నాయి. అడి చూడండి మొత్తం రాళ్ళు ఇవన్నీ నీట్ గా పేర్చి ఉండదు అప్పుడు. ఇప్పుడు మొత్తం రాళ్ళు లేచిపోయి చూడండి. ఈ రాళ్ళు జస్ట్ ఈ మెట్లు అనమాట. ఈ రాళ్ళు ఈ మెట్లు దారి అనమాట. దారి మొత్తం పాడైపోయి ఇలా పైకి రాళ్ళు తీరినాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకా కొంచెం బాగుంది, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయంట. ఇంకా నీట్ గా చూడొచ్చు. పెట్టు చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ చుక్కల పర్వతం మెట్లే. పూర్వకాలం జస్ట్ మధ్యలో ఏమో రాళ్ళు కొట్టుకుపోయినాయి కానీ పెద్ద పెద్ద మెట్లు అయితే అలాగే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు నీట్గా కనిపిస్తున్నాయి చూడండి. అదిగోండి, ఇక్కడ నుంచి నీట్గా కనిపిస్తున్నాయి మనకి మెట్లు. ఇవన్నీ మెట్లే. ఇక్కడ చుక్కల పర్వతం మీదకా? ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ అంటారా? శ్రీశైలం నుంచి స్వామి ఇప్పుడు మన చుక్కల పర్వతం ఎంత దూరం? రెండు వచ్చి ఉంటామా, 3 వచ్చి ఉంటామా? అప్పుడు అప్పుడు బస్సులు లేనప్పుడు ఇంకా నైదాంలో వాళ్ళంతా ఇక్కడ నుంచి, తెలంగాణ వాళ్ళు మొత్తం ఇదే దారి సార్. ఇదే దారి శ్రీశైలానికి రావాలి. శ్రీశైలానికి సంవత్సరానికి ఒకసారి శివరాత్రికే అంట జాగారం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 8 ఉంటుంది సార్. 8 కిలోమీటర్లు అక్కడ నుంచి. నది దగ్గర నుంచి నియర్లీ 12 అలా ఉంటుంది. నది దగ్గాలంటే 10-12 ఉంటుంది. ఓన్లీ చుక్కల పర్వతం వరకు మనకి 8 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి మెట్లు ఎలా కనిపిస్తున్నాయో. నాకైతే చాలా థ్రిల్గా ఉంది. ఇలా పాడుపడిపోయిన యాంగ్జైటీగా. ఓకే, మా వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్లేసు. కొన్ని వేల మంది నడిచే ప్లేసు ప్రస్తుతానికి ఇలా శిథిలం అయిపోయింది. ఆ ప్లేస్ని మేము చూసామని హ్యాపీగా ఉంది. ఆవులు అయితే మా వెనకాల వస్తున్నాయి. ఈ ఆవుల వల్లనే మేము పెద్దల గుడికి వెళ్తున్నాము. వెళ్ళడం సాధ్యమైంది. ఏంటంటే మధ్యదారుల హిస్టరీ గురించి కూడా బాలనాయక్ గారి గురించి అడిగి తెలుసుకుంటా, ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుంటా వెళ్తున్నాం మేము. సార్ ఇదేంటి సార్? ఇది ఫారెస్ట్ ఏరియా స్వామి. ఇక్కడ నుంచి నెంబర్ నుంచి అటు ఫారెస్ట్ ఏరియా, ఇది దేవస్థానం. ఓహో, ఆ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఆవులు వెళ్ళేయి. ఇటు మొత్తం దేవస్థానం. అంటే చుక్కల పర్వతం వరకు దేవస్థానం కంట్రోల్ ఉంటుందా? ఈ పక్క మొత్తం దేవస్థానమే. ఓహో, ఈ మెట్ల అవతల మొత్తం దేవస్థానం. మెట్ల అవతల ఫారెస్ట్. ఓహో, భలే ఉందండి. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇది. ఈ కుక్కలు ఉన్నాయి, ఒక 5-6 కుక్కలు ఉన్నాయి. ఏంటంటే జస్ట్ ఈ ఆవులు కాపర్లు ఎమ్మట ఇవి వస్తూ ఉంటాయి. ఈ కుక్కలు చూసారా, వీళ్ళు సెక్యూరిటీ ఇస్తాయి అనమాట ఈ కుక్కలు. గురువు గారు, చుక్కల పర్వతం ఎంత దూరం ఉంటుంది అసలు? చుక్కల పర్వతమే అంత పెద్దదా? ఓకే, 8 కిలోమీటర్స్ ఉంటుందంట చుక్కల పర్వతం. నేను ఎప్పుడో 2 years నుంచి చుక్కల పర్వతం అని వింటున్నాను కానీ అది ఎక్కడ ఉందో తెలియదు. ఫైనల్గా చుక్కల పర్వతం మీద నడుస్తుంటే థ్రిల్గా ఉంది. చూడండి ఇంకా దారి ముందుకెళ్ళిన తర్వాత ఎలా ఉందో మొత్తం. ఏం సార్, మెట్లు మొత్తం పోయినాయి. మొత్తం రాళ్లే ఉన్నాయి ఇక.
చూసారా ఇంతవరకు వరకు వెడల్పుగా ఉన్న మెట్ల ప్లేస్ ప్రస్తుతానికి ఇలా నేరోగా అయింది. ఇవన్నీ మెట్లు పడతాకి వాడిన రాయిలు అనమాట. ఇవన్నీ చారిత్రక ఆనవాళ్ళు అనమాట. ఇవన్నీ కావులు మా వెనకే వస్తున్నాయి. ఓకే, మెట్లు అనే దారి ఇటు నుంచి ఉంది. ముళ్ళ పొదలు ఉన్నాయి కాబట్టి దారి రూట్ మార్చి ఇటు వెళ్తున్నాం మనం. ఓకే, ఫారెస్ట్ ఏరియాకి వచ్చాం. దేవస్థానం ఏరియా బోర్డర్ దాటి జస్ట్ ఈ రాళ్ళని సరిహద్దు అటైపోయాము. దేవస్థానం అదే ఇదిగోండి 64 వేసారు చూస్తారా, ఇదనమాట. ఇది ఓకే, ఇది సరిహద్దు అనమాట. ఇది ఫారెస్ట్ వే. ఓకే, ఇదేమో చూసారా మెట్లు, అవి ఆ మెట్లు, అవేమో దేవస్థానం మెట్లు. ఇదేంటిది? పెద్ద పులి స్వామి. పెద్ద పులి. పెద్ద పులి. అమ్మో, అటు కిందికి వెళ్ళింది సార్. ఇదిగో ఇది సార్. అమ్మో, ఎంత పెద్దదో. అబ్బా, చాలా పెద్ద పులి అండి అది. పెద్ద అదే సార్, పెద్దది అంటే పెద్ద పులి అది. బాగా ఉంటాయండి పులులు. పులులు బాగున్నాయి. పులులు బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి సార్. ఇది కూడా అంటే ఈ దారి నడిచింది అంటారా? అట్లా కిందికి పోయి ఉంది సార్, నీళ్ళకి పోయి ఉన్నది. ఏది మన నవాబు ఏది అన్నారు? నైజాం కుంట దగ్గరికి పోయిందా నీళ్ళు తాగటానికి? అది ఈ రోజు వెళ్ళిందేనా? రాత్రి వెళ్ళింది. పెద్ద పులి. పెద్ద పులి. పెద్ద ఆవునేనా? పెద్ద ఇప్పుడు 4 రోజులు అయింది స్వామి. పగలపూట వచ్చేసిందా? పగలే చంపేది. పగలే వచ్చేస్తాయా? పగలే వచ్చేస్తాయి. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఉంటాము వెనక. దాదు అని అడుస్తుంటాం కానీ అది లెక్క చేయదు. తీసుకెళ్ళిపోద్దా? లాకెళ్ళిపోద్ది, అంత పెద్ద లాగదు, చంపేస్తుంది. చంపేసి ఇంకా అక్కడే తింటాయి. అదే పగలే ఉంటాయండి. పగలే సార్. ఇప్పుడు మన చూస్తా ఉంటది ఎక్కడి నుంచి అన్న? అది అన్నో పక్కకు ఉంటది, అది మనం పోయేది చూస్తుంటది, కనిపించదు కానీ మనకి దాక్కుని చూస్తా ఉంటది. ఇప్పుడు మనిషిని చూస్తే మన పులిని చూసి ఎంత భయమో దానికంత భయమే. దాక్కుని ఏదన్నా ఆవు తప్పి అటేపుకి వెళ్తే దాని మీద అటాక్ చేస్తుంది. ఇదిగా వస్తుంటాయి కదా సార్, దానికి కొట్టేస్తుంది. పగలే ఉంటుంది కానీ చాలా జాగ్రత్త ఉండాలి. మనకి ఏం చేయదు. ఓకే, మనిషికి ఏం చేయదు. ఇదే దారి, పూర్వం దారి. ఓకే ఓకే, పూర్వం మెట్లు దారి ఇదే. జస్ట్ చిల్లర వాళ్ళు ఉంటుండే బంగారాల నిధులు అనేది అంతా తీసేశారు అన్న, తవ్వేశారు వీళ్ళే. అయితే చక్కగా ఉండాలి ఆ గుళ్ళన్నీ. అసలు ఈ నుంచి ఆ కొడల మెట్ట చూస్తే ఎంత నీట్ గా కనపడేది, అట్లాంటిది మొత్తం తవ్వేశారు. ఓకే, ఎక్కడ అడవిలో ఏ గుడి చూసినా అలాగే ఉంటుందిలేండి. మేము చూసిన టెంపుల్స్ అన్ని తవ్వేసే ఉన్నాయి. పాత మండపం వల్ల మొత్తం తవ్వేస్తున్నారు, పడిపోతున్నాయి అవి. చూసారా ఫ్రెండ్స్, అడవి ఎంత డేంజర్. కాపలా ఉంటారంట సార్. ఎక్కడ సార్? దేనికి సార్? ఈ ప్లేస్ లో ఇప్పుడు వస్తుంటారు కదా జనాలు, ఇట్లు మన లెక్క ఈడ మళ్ళేస్తారంట అందరినీ. ఓహో, ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు వచ్చి జనాలు. నైట్ ఇక్కడ పడుకుంటారు, పండుకొని గానీ ఉండని గానీ వెనక ముందు కలిసిన వాళ్ళంతా ఇక్కడ కలుసుకోవాలా. వీళ్ళ కలుస్తారు కాబట్టి అప్పుడు రాజులు వాళ్ళకి కొంచెం రక్షణ కోసం బట్టలు ఇక్కడ పెట్టారు కాపలాగా. దీని కొడేలు మెట్ట అంటారు. కొడేలు మెట్ట అంట. చూడండి ఫ్రెండ్స్, మా బాహల్ నాయక్ గారు ఉండబట్టి మనకి హిస్టరీ మొత్తం తెలుస్తుంది.
ఆహా. ఈడంతా పోగు చేసి ఈ నుంచి వదులుతారంట మళ్ళీ. ఆహా, అర్థమైంది. మనకు అమర్నాథ్ ఎలా వదులుతారు పాయింట్ బై పాయింట్, అలాగే ఇక్కడ ఆపేసి మళ్ళీ మార్నింగ్ టైం అలా వదిలితే వెళ్ళిపోతారు. మొత్తము ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఎవరు కొంచెం హుషారైన వాళ్ళు వస్తుంటారు కదా సార్, వెనక కొంచెం మెత్తబడ్డ వాళ్ళు వెనక వస్తుంటారు కదా, వాళ్ళంతా కలిసేదా ఇక్కడ ఆపుతారు. ఎందుకంటే అడవి జంతువులు ఉంటాయి కాబట్టి గుంపుగా పంపాలి కాబట్టి ఆపుతారు. అంతేనా? అదే సార్. ఓకే. ఇదివరకు ఇక్కడ మనుషులు ఆగేవాళ్ళు, ఇప్పుడు ఆవులు ఆపుతున్నారు. అన్ని మళ్ళీ ఇక్కడ నుంచి కలిసి వెళ్తాయి. ఏమి తప్పుపోవండి, ఇంకా అన్ని వచ్చేస్తాయి. దానికి భయం సింగిల్ గా ఉంటాయి. మీకు పులులు కనిపిస్తానంటాయా, ఎలుగుబంట్లు? ఓ మాకు కాని రాదు, రోజే లేదు స్వామి. అవునా? ప్రతి ఒక రోజు కాని రాకపోయినా రెండో రోజు ఖచ్చితంగా కాని రావాల్సింది. మాకు ఏమంటే ఈ జంతువు ఈ ఆవులు ఉంటాయి కదా, వాటికి తిన్నీకి వస్తుంది. ఇంకా అది ఏదో వాళ్ళకి బెదురుతాయి ఆవులు, అప్పుడు కనిపెడతాం ఏముంది అని. ఇంకా పులి ఉంటే కొంచెం అరుస్తాం, పోతే పోయింది, లేకుంటే పట్టుకుంటే పట్టుకున్నది. ఏమండి అరిసిన పారిపోవా? కొన్ని పోతాయి సార్, సాగినవి ఉన్నాయి కొన్ని, అవి పోవు. అరిసిన అవి మనుషులు శబ్దం కొన్ని దగ్గరికి వస్తుంటాయి. అమ్మో, ఈ గుట్ట మెట్లే సార్. ఇంకా ఇస్తే మొత్తం మెట్లే ఇవి. ఏది కొంచెం హైట్ ఉందా? అదే హైట్ ఎక్కాలి మనం. చుక్కల పర్వతం అది ఎక్కితే, ఇది ఎక్కితే చుక్కల పర్వతం పైకి వెళ్తాం. ఓకే. కాదండి, ఎక్కడ పోతుంటే పట్టింది? ఆవులు పోతున్నాయి, అది ఆవులు వస్తున్నాయి స్వామి సాయంత్రం, సాయంకాలం. అట్లా మేము ఇట్లా మాట్లాడుకుంటూనే వస్తున్నాం, వెనక అట్లా వస్తున్నాయి. వచ్చేదాన్ని వేసేసింది. మీరు అరిసినా గానీ లాక్కుపోయింది. లెక్క కూడా పెట్టుకోలేదు, పట్టించుకోలే అసలు. అస్సలు పట్టించుకోలేదు. అయ్యో, ఎనీ టైం ఏదైనా జరగవచ్చు ఆవులకి. అందుకనే భయపడుతున్నా ఏ సౌండ్ వచ్చినా. దిగుతున్నా ఇక్కడ పట్టేసింది ఈ ప్లేస్ లోనే. కొంచెం ముందుకు వెళ్దాం, కనిపిస్తుందేమో చూసారా? పట్టిన ప్లేస్. పులి చంపిన 4 రోజుల క్రితం ఇక్కడ ఒక ఆవుని పులి చంపింది. మనం ఆ ప్లేస్ ని చూడబోతున్నాం. భీమల నాయక్ గారు, ఇది డౌన్ గా ఉంది, నదిలోకి వెళ్ళేదానా? నదిలోకి వెళ్ళేదే స్వామి, కాలువ వంపులు అన్నమాట. ఇప్పుడు మనం ఏమిటంటే మన దారి నుంచి పక్కకి వచ్చి పులి ఆవుని ఎక్కడ చంపిందో ఆ ప్లేస్ చూస్తున్నాము. మన నాయక్ గారు చూపిస్తాను అంటున్నారు ఆనవాళ్ళు. చూద్దాం. 4 రోజులు అయింది అంతే. బాడీ ఉంటది కదా, ఏదో ఒకటి బోన్స్ అన్నా ఉంటాయి కదండి. ఇంత దూరం ఎలా వచ్చిందండి విడిగా ఆవు? విడిగా కాదు, ఇక్కడ నుంచి వస్తున్నాయి మేసి. వచ్చేదానికి వెనక ఉండేదాన్ని చంపేసి, వెనక ఉండేదాన్ని చంపిందా? ఓకే. చిన్నగా రండి సార్. మొత్తం రాళ్ళేది. ఈవినింగ్ మనం అది తిరిగి మేత మేసి తిరిగి వెళ్ళే దారా ఇది? ఇటు నుంచి వెళ్తాయా? ఇంకా మెయిన్ స్టార్ట్ చేసినట్లే ఆవులు. ఇక్కడ పట్టింది సార్. ఏ ప్లేస్ ఇదా? ఇక్కడ పట్టింది. ఓహో, రక్తం ఉంది కదా అక్కడ. ఉంది సార్. ఓహో, అసలు ఏం లేదు, ఎట్లా లాక్కుపోయింది? ఉంది చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ పట్టింది. బ్లడ్ చూడండి, ఇది బ్లడ్. పులి ఆవును చంపిన బ్లడ్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి ఈడ్చింది సార్. ఈడ్చింది, బ్లడ్ కనిపిస్తుంది. ఇది చూడండి, అదిగోండి బ్లడ్. ఈ రాళ్ళు మొత్తం అది గుంజుకొచ్చిందే స్వామి. ఆ రాయి ఆడ ఉన్న ఇంత లావు రాయి లాక్కొచ్చింది అది. అదిగోండి చూడండి, లాక్కెళ్ళిన ఆనవాళ్ళు ఎలా కనిపిస్తుందో. ఇదిగోండి బాడీని, స్మెల్ వస్తుంది కదండి. అబ్బా, ఇక్కడ పెట్టుకొని ఉండే, ఇక్కడ నుంచి లాక్కెళ్ళింది సార్. మళ్ళీ బాగా స్మెల్ వస్తుంది, చూసారా? ఇది రాయి కూడా ఓకే, ఈ రాయి కూడా అలా లేచిపోయింది. ఇక్కడ తోక పెట్టింది సారీ, తోక కట్ చేసింది అనమాట. ఆవు తోక ఇది. అబ్బా,
చూసారా ఆవు తాకు ఇది. ఇక్కడ నుంచి కాలువకు లాగించాను. అబ్బా ఇది మొత్తం చూసారా దాని వ్యర్థాలన్నమాట మొత్తం కనిపిస్తున్నాయి ఈ దారిలోనే. లాక్కెళ్ళింది. ఏమండి పులి దగ్గరికి వెళ్తలేదు? మేము చూసిన రోజు అక్కడ ఉన్నది, ఇప్పుడు లాక్కెళ్ళింది అది. నెక్స్ట్ రోజు కూడా తినేసింది. మురిగా కొంచెం ఎక్కువ తింటాం. అవునా? స్మెల్ వచ్చే కొందికి టేస్ట్ ఉంటుంది దానికి. ఇప్పుడు మేము అమ్మో బాగా కబుజ వస్తుందండి, ఘోరమైన స్మెల్. యాక్చువల్గా మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము, నాకు టెన్షన్గా ఉంది పుల్ దగ్గర తీసుకెళ్తారు ఏంటని. నాయక్ గారు ఈ ప్లేస్లోనే ఉంది, కుళ్ళిన తర్వాత కూడా. చూసారా ఎంత థిక్ ఫారెస్ట్లోకి వస్తున్నామో దీని చుట్టాకి. మేము మా దారి నుంచి డివైట్ అయ్యి యువతలకు వస్తున్నాం మేము. ఏమండి మా దారినే రండి, పక్కెళ్ళమాకండి. ఓకే అలాగే మేము వెతుకుతున్నాము. సురేష్ కమాన్. మేము వెతుకుతున్నాము, మా వాళ్ళందరినీ మా బ్యాచ్ మొత్తం అక్కడ ఆపాము, అక్కడ ఆగమని చెప్పాము. మేము ఎక్కడో బాడీ మొత్తం లాక్కెళ్తుంది. అది కుళ్ళిపోయిన కొందికి దానికి టేస్ట్ ఉంటుందంట, చాలా రోజులు తింటుందంట దాన్ని. మొత్తం ముళ్ళ కంపలు ఇవి. ఇక్కడ ఉందా సార్? ఇక్కడికి వచ్చేసేయండి. అంటే చాలా దారి, రోజు కొంచెం దూరం తింటా లాక్కెళ్తుందండి. ఓకే పక్కలే దాడి చేస్తున్నాయి ఆవుల మీద, కాబట్టి ఆ పులి మమ్మల్ని ఎక్కడొక చోట నుంచి చూస్తూనే ఉంటుందా. మొత్తం ముళ్ళ పడలేదు. ఈ నెట్ తీసుకెళ్తున్నారో మాకు అర్థం కావట్లేదు, ఫారెస్ట్ మొత్తం తిప్పుతున్నారు. సార్ వెళ్ళిపోదాం లేకపోతే? అక్కడ కనిపించింది ఏమన్నా? అబ్బో స్మెల్ వస్తుంది కదండి, ఇక్కడే ఉండాలండి. కాదు స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా పెద్దగా. ఓకే చూసారా ఇక్కడ ఓకే ఇదిగోండి చూసారా ఆవుని ఏడిసిన ప్లేస్లు ఇవి. ఇక్కడ ఈ ప్లేస్లో కూడా పెట్టిందండి. ఇదిగోండి గడ్డి చూసారా ఎలా ఉంది. ఇంకెటు వెళ్ళి ఉంటుందన్న? లోపలికి లోయలోకి తీసుకుపోయి ఉంటుంది సార్. లోయలోకి తీసుకుపోయి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. పదండి వెనక పదండి. ఇంకా చాలా దూరం లాక్కుపోయిందంట. అదిగోండి ఈ కుక్క తింటుంది ఏదోండి, అన్ని ముక్కలు ఇంకా రాలిపోయినాయి. దాని ఏది ఆవు ఇదిగోండి చూడండి బోన్ పీస్ అనమాట ఇది. బ్యాట్స్మెన్ ఓకే ఈగలు ఉన్నాయి. కాదు ఈ సైడ్ లాక్కుపోయిందండి. ఇటు నుంచి లాగింది. ఇక్కడ బోన్స్ ఒకటి ఉంది, తీయండి సార్. చూశాను. ఇంకో పెద్దది ఉందా బోను? అబ్బో ఇదేంటండి, ఏ ప్లేస్ ఇది? ఇదే ముట్టే దాని ఇదేమో మూతేమో. మూతి కాదు సార్, కాలు. అబ్బా ఏంటండి అంత నీట్గా తినేసింది మొత్తం. ఫ్లష్ ఏం లేదు ఇంకా సురేష్, బోనే ఉందంటే బోన్ ఒకటి మిగిల్చింది. అంత పెద్ద జంతువును కూడా నీట్గా తినేసింది అది. వెళ్దాం సార్. మాకు కొంచెం టెన్షన్గా ఉందా ఈ ప్లేస్లోకి వెళ్ళి? ఏం భయపడక్కర్లేదు అంటారా? అస్సలు లేదు. ముక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి, పీస్ చేసేసినాయి. బోన్ ఒకటి అన్ని ట్రైన్ చూపిస్తా, చూసారండి పోయి. ఏమన్నా జంతువు వస్తే కుక్క అరుస్తుందండి? రాదు. ఎలుగుబంటు మాత్రం పైకి వస్తుందా? అది ఒకటే. మా వాళ్ళు చాలా క్యూరియాసిటీగా పులి వేటాడది జంతువుని చూడటం ఫస్ట్ టైం కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. కసురు అనేది ఇక్కడ పడేసింది సార్. ఓహో ఓ గాడ్ వాట్ బ్యాడ్ స్మెల్. దాని మొత్తం ఆహార నాళం అనమాట, గడ్డి తిన్నది ఆవు. ఇక్కడ మొత్తం పడేస్తే మొత్తం బాడీ లేకపోయిందండి. అబ్బా
బోన్ కూడా ఉన్నాయి దాంట్లో రేట్లు. పుడి వేటాడితే చిన్న బోన్ కూడా మిగలదు అంటున్నారు కదా, అంత పెద్ద ఆవుని తీసుకెళ్ళింది అండి. అసలు ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. అది సార్, ఈ అడవిలో మీకు ఇంకా ఈ కనిపిస్తాయి నెమళ్ళు, కుందేళ్ళు ఇవన్నీ. మస్తుగా సార్. లేళ్ళు కూడా ఉంటాయా? లేడు, లేడే లేడి, దుప్పి, దుప్పులు కణిత ఉంటాయి అవన్నీ. అన్ని ఒక సింహం లేదు సార్ ఇక్కడ. ఓకే, సింహాలు లేవు, అన్ని జాతులు ఉన్నాయి. అన్నీ చూసారు మీరు. వచ్చేసండి, అక్కడ చూసారా ఏమండి? ఆ ప్లేస్ చూడండి, దాన్ని తిన్న గడ్డి మొత్తం అక్కడ ఉంది. మరి భయంకరమైన స్మెల్ కదా. చూడన్నా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాపలా ఉంటున్నారు? అయ్యా, నాకు మా పూర్వీకుల నుంచి ఆవులు కాసిన వాళ్ళే. నేను ఇక్కడ దేవస్థానంలో చేరి 25 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల నుంచి ఆవులు కాస్తానే ఉన్నారు. ఇదే కాపు సార్. మరి ఈ 20 సంవత్సరాల కెరీర్లో మీకు పులి ఎప్పుడన్నా ఎదురు తిరిగిందా తోలుతంటే? ఎన్ని వందల సార్లు, కానీ మీరు నమ్మర్లేదు. కానీ ప్రతి ఒక రోజు తప్పినా ఒక రోజు మాకు కన్ను వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు నమ్ముతాం సార్, ఎందుకంటే మీరు రియల్ గా చూపించారు. మీరు చెప్పితే మేమేమన్నా నమ్మకపోవచ్చు, కానీ అది చంపిన ప్లేసు, రక్తము, ఆ బోన్స్ అన్ని చూపించారు. కానీ కాబట్టి ఇక నమ్మక తప్పదు కదా. ఇలా ఈ బాలనాయక్ గారి గురించి, ఈ ఫారెస్ట్లో విశేషాలన్నీ నేను వెనకే తిరిగి తెలుసుకుంటున్నాను. మేము పులి ఆవును చంపిన ప్లేస్కి వెళ్ళాం కాబట్టి ఆవుల ముందుకు వచ్చేసినాయి. ఇప్పుడు మేము ఈ ఆవు దాటి ముందుకెళ్తే పీస్ఫుల్గా వెళ్తాం. ఇక్కడ నుంచి చుక్కల పర్వతం మీదకి ఎక్కాలి. కానీ మీరు ఫుడ్ సాయంత్రం సరిపడా పెట్టుకుంటారా? క్యారేజ్, వాటర్, ఫుడ్ ఇంటికాడ నుంచి తెచ్చుకుంటారు క్యారేజ్? మెట్లు నీట్గా ఉంటుండే. ఇదే నేను చెప్పిందే, అంత తవ్వి పాడు చేశారు. ఈ మెట్లు కూడా తవ్వేస్తారా వాళ్ళు? ఈ మెట్ల కింద పెట్టి ఉంటారంట. వాళ్ళు తీసినారు. గుప్త నిధులు మెట్ల కిందగా ఉంటాయని ఏదైనా గుర్తులు ఉంటాయి కదా, ఏదన్నా ఇటు నీట్గానే ఉన్నాయి మెట్లు. కొంచెం ఈ పాడవాలి. అవునా? ఇంకా పైన నీట్గా ఉంటాయా? ఓకే, నీట్గా ఉండే చూడండి మెట్లు. నాగార్జున లేటుగా వస్తాడు, ఆయన పుల్లాకపోతాను చూడండి ఆయన్ని. చుక్కల పర్వతం పైకి ఎక్కినట్టేనండి మనం. కొడలమెట్ట పైకి ఎక్కాం. కొడలమెట్ట, చుక్కల పర్వతం కూడా కొడలమెట్ట మీద ఉంది కదా. ఓకే ఓకే. ఇటు చూసినా ఏంటండి ఈ దారి ఏంటి? ఆవులు పోతుంటాయి. ఈ దారి ఏంటి? ఆవులు పోతుంటాయి కదా, అన్ని ఊడలు పడుతుంటాయి అన్నమాట. ఆవులు పడిపోతుంటాయి. అంటే రోజు వస్తుంటాయి కదా సార్ ఆవులు. ఇప్పుడు మా బట్టి వాళ్ళు తెలియకుండా వెళ్తే తప్పిపోతారుగా. తప్పుతారు సార్, అడుగు మొత్తం తిరుగుతారు. ఇక ఎప్పులో పట్టుకుంటుందా? అంటే ఇక్కడ ఏం కాటు పడినా ఏం కాదు సార్. నదే నదే చుట్టూ నది. ఎలుగుబంట్లు ఈ ప్లేస్ లో కూడా ఉంటాయండి? మనం స్టార్టింగ్ మొదట్లోనే ఉంటాయా? ఇక్కడ ఎక్కువ సార్, ఇక్కడ ఎక్కువ ఎలుగుబంట్లు. ఈ కాయలు ఎక్కువ తింటాయి. ఈ కాయలే. ఈ ఏం కాయలు స్వామి? రేగికాయలా? రేగి పండ్లు అంటారు. రేగి పండ్లు. ఓకే, పండిపోయినాయండి. రేగి పండ్లు చిన్నగా ఉంటాయి, కొంచెం నల్లయి పండినాయి సార్. బా, గుట్టికాయలా? రేగికాయలు కాదు, అంటే అడవి రేగికాయలు అంటారు. ఓకే, అడవి రేగికాయలు. చాలా బాగుంది టేస్ట్ గా. నల్ల టేస్ట్ ఉన్నాయి. పరిక్కాయలు అంటారు. పరిక్కాయలు, అవునండి. ఏంటి పరిక్కాయలు అంటారు ఇక్కడ సార్? పరిక్కాయలు
పరికాయలు వేరు, జానకాయలు వేరే. మన ఆరోగ్యం చూడ పరికాయలు భలే ఉండే. ఇవి తింటాయండి ఎలుగుబంట్లు, ఎక్కువ తింటాయి సార్. పొలుచుకుంటాయి ఇలా ఇలా. అంతే నమ్మలేదు తింటాయి. బా అండి కుక్కలు పరిగెడుతున్నాయి ఏంటండి? బెదిరిన ఆవులు బెదిరినాయా? ఏదో వచ్చింది. ఏమండి ఏదైనా వచ్చిందా? ఓకే, ఆవులు బెదిరిని, కుక్కలు అయితే పెరగడుతున్నాయి. బాలనాయక్ గారేమో మేము ఎక్కడ టెన్షన్ పడిపోతామని ఏం లేదని చెప్తున్నారు. అడవిలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే, ఏ టైం అయినా ఏమైనా జరగచ్చు ఇక్కడ. అలా అరుస్తా వెళ్తున్నారు ఆవులు కబర్లు, ఎందుకంటే ఏమన్నా జంతువులు దూరంగా పోతాయని అరుస్తున్నారు. ఆవులు అటు వస్తున్నాయి. అటు కూడా వెళ్ళినాయా ఇంకా? చూసారా మొత్తం స్పిట్ అయిపోతుంది ఈ ప్లేస్లో. ఆవుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమల్లే ఉందండి. అటు ఇటు వెళ్ళిపోతాయి. కంట్రోల్ చేసుకోవాలి, లేకుంటే ఇప్పుడు ఇట్లా మనం మాట్లాడుకుంటూ ఉంటే వాటి ధైర్యం ఉన్నాడని, లేకుంటే వాటికి భయం ఎక్కువ. ఎందుకంటే పులి కొట్టేస్తుందని, వాటి కూడా భయమే. అవును, పులి కొట్టేస్తుంది అని భయం, కంగారుతో అటు ఇటు వెళ్ళిపోతాయి అవి. మనిషి అదిలిస్తున్నామంటే మనిషి ఉన్నాడు అనే లెక్క మీద ఉంటాయి ధైర్యంగా, లేకుంటే పారిపోతాయి. మన కాడికి ఈత కూడా చాలా జాగ్రత్త ఉంటుంది స్వామి. ఆవులు కూడా చాలా జాగ్రత్త ఉంటుంది, చాలా జాగ్రత్త ఉంటాయి మనకాడికి. తెలివి మనం నోరు లేదని కానీ మంచి తెలివి వాటికి కూడా. ఇప్పుడు గడ్డి ఉంటది కాబట్టి మీరు ఏ రోజుకి ఆ రోజు ఇంటికి వెళ్తున్నారు. అది వేసవకాలం అంటే సమ్మర్ అంటే మీరు అడవిలోనే ఉండిపోతారంటే పెద్ద మంటలు పెట్టుకుని. స్వామి మంటలు పెట్టుకొని ఇప్పుడు నాకు సొంత 100 ఆవులు ఉన్నాయి స్వామి. నాకు ఇది దేవస్థానం కాబట్టి ఈ ఇంటికి తీసుకెళ్తాం. మా సొంత ఆవులు అడవిలోనే ఉంటాయి. అవును, అడవి నుంచి వాడి పాలు పిదుక్కుంటే ఆదాయం వస్తుంది. పాలు నెయ్యి చేస్తాం. నెయ్యి పాలు కన్నా నెయ్యి ఆదాయం. నెయ్యి ఆదాయం ఎక్కువ, 1500 సార్ కేజీ. అబ్బా 1500. 1500 రోజుకు 1 కిలో వస్తుంటాయి నెయ్యి. అదే ఆదాయం. పాలు అడవిలోనే పిండేసి పంపిస్తారా? ఇంకా అక్కడ అడవిలో ఎవరు కొంటారు సార్? మరి పాలు ఇంటికాడ పిండుతారా? తోడేస్తాం, తోడేసి పెరుగు చేసి నెయ్యి చేస్తాం. అడవిలో చేస్తారు నెయ్యి, అడవిలోనే. అబ్బో, నెయ్యి మొత్తం ఒకసారి తీసుకెళ్తారు ఇంటికి. ఇంటికి తీసుకెళ్తారు. ఓకే, ఆవులు అడవిలో ఆవులతో కలిసి నడుస్తుంటే చాలా థ్రిల్గా ఉంది. ఈ జర్నీ అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయన వ్యూ అనమాట ఇది. ఆవుల్ని ఎవరన్నా దేవస్థానానికి దాతలు ఇస్తారు. ఇలాంటి వాళ్ళు దాతలు ఉన్నారు స్వామి. గోదానం అని ఇస్తారు. ఒకటి ఎట్లా పెరిగిపోతాయి. ఎన్ని ఆవులు ఉంటాయి స్వామి? ఇప్పుడు 1200 ఉన్నాయి స్వామి. ఇది మనతో ఇప్పుడు కాదు మొత్తం గోశాల. ఇప్పుడు మనతో ఎన్ని వస్తున్నాయి? మనతో 600 చిల్లర వస్తుంది స్వామి. 600 వస్తున్నాయా? కత్మ 600 అక్కడ ఉంటాయా? అక్కడ అంటి కుంటి గుడ్డి దూడ దుక్కి అన్ని అక్కడ ఉంటాయి అన్నమాట. నర్సలేని అన్ని వాటికి అక్కడ మేత వేస్తారు. అక్కడ మేత బాగా చూసుకుంటారా? బాగానే చూసుకుంటారు. కొన్ని పూజకు అభిషేకానికి పాలు ఉండాలి కదా సార్.
పిల్లలు ఉన్న వాటికి తీరేమో. పిల్లలు ఉండే వాటికే తీస్తాం. కొడవలి మెట్ట నైజాం కొట్ట వస్తుంది ఫస్ట్, ఫస్ట్ నైజాం అనుకుంటా, తర్వాత కొడవలి మెట్ట వస్తుంది, మెట్ట, దాని తర్వాత చదరం వస్తుందా. సదరం. ఇప్పుడు మనం చదరం మీద నడుస్తున్నాం. చదరం తర్వాత మిద్దలగుడి, చుక్కల పర్వతం. ఉమ్. మిద్దలగుడి, మిద్దలగుడి తర్వాత చుక్కల పర్వతం. ఓహో అబ్బో చాలా ఉంది అయితే. మిద్దుల గుడి తర్వాతే చుక్కల పర్వతమా? ఓకే. ఎమ్మటెమ్మట వేటాడదు. 4 రోజుల కింద వేటాడింది కాబట్టి ఇంకో కనీసం ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తుందా? ఆహా, అంటే ఒకసారి వేటాడితే వారం రోజులు దాన్నే తింటుంది, అప్పటి వరకు వేటాడదు. అది మళ్ళీ అది మొత్తం మురిగేది తినేంత వరకు రాదు. కుళ్ళిపోయింది తింటుంది బాగా ఇష్టంగా. అది కుళ్ళిపోయింది బాగా ఊడి వస్తుంది స్వామి. అది తేలిగ్గా వస్తుందా తినడానికి? అర్థమైంది. అయితే ప్రస్తుతానికి వేటాడదు ఒకే పులి స్వామి ఈ ఏరియా. అప్పుడు 60 వదిలారు స్వామి. అమ్మో 60 వదిలారు. 60 పులులు. అబ్బా వదిలేరా స్వామి? వదిలారు. పాత పులి అయితే అసలు మనిషి చప్పుడు ఇంటే అసలు దూరంగా పోతుంది. ఇది చప్పుడు ఇంటే ఇంకా దగ్గరికి వస్తుంటాయి. బా 60 పుల్లు వదిలేరు స్వామి. సార్ మీరు ఒకసారి కింద కూడా చూస్తా ఉండే, అడుగులు కనిపిస్తున్నాయి పుల్లులు అప్పుడప్పుడు. వీడికి మనుషులు కొత్త కాబట్టి దగ్గరికి వచ్చేస్తున్నాయి. కుక్కలు మాకు ముందే ఉన్నాయి. మన ఏమిటా వస్తాయా ముందు? వస్తాయి సార్. ఎన్ని కుక్కలు స్వామి మొత్తం? మొత్తం 5 ఉన్నాయి సార్. ఆహా. మనం 12 కిలోమీటర్లు నియర్లీ 5 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకొక 7 కిలోమీటర్స్ వెళ్ళాలి. దారి అయితే ఈజీగా ఉంది, కాకపోతే కొంచెం అడ్వెంచర్గా అనిపిస్తుంది. ఇలా మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటా ఫుడ్ తింటా వెళ్తున్నాము. ఫుడ్ అయితే క్యారీ చేసాం మేము, అంటే స్నాక్స్ అనమాట. కొబ్బరి లడ్డూలు ఇంకా చిన్న చిన్న బేకరీ ఐటమ్స్ క్యారీ చేసాము. ఎందుకంటే మనకి మధ్యలో వాటర్ ఏమి ఉండదు, ఫుడ్ కూడా ఏమి ఉండదు, కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. ఇలాంటి అన్నోన్ ప్లేస్లకి ఎవరికి తెలియని ప్లేస్లకి రావడం తిరలే కదా. నేనైతే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు ఆ ప్లేస్లు, కాబట్టి నేను మ్యాక్సిమం అలాంటి ప్లేసులనే, అన్నోన్ ప్లేసులనే సెలెక్ట్ చేసుకుంటాము. చుట్టూ ఆవులు ఉండేలే, మొత్తం చుట్టూ ఆవులు మేస్తూ ఉన్నాయి. వీటి మధ్యలో మేము వెళ్తున్నాము. తీయకపోతే గడ్డ కట్టేసి ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. ఇదేనా మెట్లు? మెట్లు ఇదే మెట్లు, పాతకాలం మెట్లు ఇవి. పాతకాలం మెట్లు. ఓకే, ఇదే దారి అనమాట. ఏంటి ఇరుగ్గా వెళ్తున్నాయి ఇవి? ఇక్కడ డౌన్ ఉంది ఏమన్నా? డౌన్ అని కాదు, రాయి కాదు, రాయి ఏమంటే ఇక్కడ ఒకదాని అనమాట. ఆహా, రాయి ఎంత కంపు ఉంది కదా. అవునవును, చిన్నగా వెళ్తాయా? చిన్నగా పోతుంది. అబ్బో, ఇంకా ముందుకెళ్ళి ఇంకొద్ది ఇరుగ్గా ఉంది కదా దారి. కొద్దిగా ముందుకు పోతే ఇంకా కొద్దిగా తిరిగి ఉంటుంది. తిరిగి ఉంటుంది ఇంకా ముందుకెళ్తే. ఇది మెట్ట కాడ కొద్దిగా మెట్లు వేసినాడు. మెట్లు ఇవన్నీ ఈ బండ్లు బ్రహ్మాండంగా ఉండే బండ్లు వేసినాడు. బ్రహ్మాండంగా ఉండే ఇదివరకు బండ్లు ఇవన్నీ తవ్వేశారంటారు. తీసి పక్కన ఇచ్చినారు బండి పోకుండా. ఇంత పెద్దదాన్ని కూడా పట్టుకుంటుందా పులి? దానికి లెక్కనే చేసి ఇంత పెద్దదాన్ని కూడా? అబ్బా, కిలోమీటర్ ముందుకు పోద్ది దాన్ని. అమ్మో, అంత పెద్దదాన్ని చూస్తే అట్లా ఉంటుంది. దానికి తోకతోటి తలకాయ మీద కొట్టుకుంటే బలం వస్తుందంట. మనం మీరు ఆవుని పట్టుకున్నప్పుడు చూసారా? ఓ మస్తు పట్టుకున్నప్పుడు
చూస్తాం కదా, దానికి ఏం చేయలేము కదా. అవునులే, దూరం ఉండి అరవటమే కదా. అరవటమే, ఇంకా అంత దూరం పట్టుకుంటే ఇంకా అరవటమే. దాని దగ్గర పోతామా? అవును, అదే దాని దగ్గరికి పోతే దాని దగ్గర మనిషిని ఊరికి ఎలా అంటే దానిగా తల ఎగిరిపోద్ది, అంతేనా? దెబ్బగా దొలిపోతాడు వాడు. ఇంత ఉండే కోడే చేసింది దెబ్బగా ఈ మేడ ఇరిగింది. అవునా, అంత దాన్ని మళ్ళా ఏమనుకున్నా, దాని పంజ అంటే అంతే. ఇంకా పులి అంటే ఇంక అంతే, మెడ ఇరిగిపోయింది. దెబ్బ మేడ ఇరిగిపోయింది. ఆవులే పొడవగా మధ్యలో వస్తున్నా. ఏమన్నా తీగల మాను కాడు కట్టవంటాం సార్. తీగలమాను, తీగల తీగలమానా? ఇక్కడ భోజనం చేస్తారు కదా మీరు మధ్యాహ్నం? తీగలమాన దగ్గర భోజనం చేస్తారు. ఇప్పుడు కూర్చోండి, రాళ్ళ మీద కూర్చోండి. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది కాబట్టి భోజనానికి రెడీ అయ్యారు. ఇంటికా నుంచి వచ్చేసాం కదా, ఇప్పుడు తింటాం. ఈడ తిని మళ్ళీ ఆవులమ్మడి వెళ్ళిపోతుంటాం. మీరు ఇది గింజలు మొత్తం ఈడ పెట్టి మిగతా నీళ్ళ బాటలు తీసుకుపోయి ఇంకా తీసుకొని వస్తాం అన్నమాట. ఓకే, మీరు ఇది రోజు మెట్ట ఇక్కడే భోజనం చేస్తారు. పాపం మార్నింగ్ 9 గంటలకు వస్తారు, తినేంత వరకు 9 గంటలకు బయలుదేరుతారు, సాయంత్రం ఇంటికి వెళ్తారు. ఒక రోజు ఈజీగా అలా అయిపోతుంది. అదేలేండి, అదే బెటర్లే. బయట బాగోలేదులేండి జనాలతో, ముదిరోళ్ళు అయిపోయారు. ప్రశాంతమైన జీవితం అడవిలో. అమ్మా, సెల్లులు వచ్చిన కాడ నుంచి చెడిపోయినరు సారు. అవును, అది నిజమేనమ్మా, చెడిపోయారా? పిల్లలు ఇంకేం చేస్తున్నారు, టీవీలో చూస్తలేరు. అవును, మెయిన్ వే కాకుండా అటు ఇటు వెళ్తున్నాం, చిన్న చిన్న దారులు ఉండగా. అసలు మిద్దుల గుడికి మెయిన్ దారి ఇదే సార్. ఇదేనా? ఇదే మా కంపల్సరీలో చిన్న చిన్న దారి ఊడిపోయినాయి సార్ అన్ని. ఇదే దారి అయితే? ఇదే దారి. అబ్బో, ఎవరికీ తెలియదు, మీకు తప్పండి. చాలా కష్టం ఈ దారి రావటం. ఇదే దారి. ఏంటండి అది? దానికి దెబ్బ చిరుతపులి కొరికింది సార్. చిరుతపులి గొంతుకు పట్టుకుందండి, చూడండి. ఇక్కడ పట్టింది సార్. కన్ను కూడా పోయింది కదండి? కన్ను గుర్తు పోయింది సార్. కన్ను గొంతుకు పట్టుకుందండి. మరి మీరు అరిస్తే పారిపోయిందా? మేము పోయి కేకలేసి ఇడిపించాం. అమ్మో, మొత్తం గొంతుకు మొత్తం కొరికేసింది. కన్ను పోయింది, గొంతుకు. ఇక్కడ అంతా కుట్లు వేపించాము. ఇక్కడ కుట్లు వేపించారా? ఇదో ఇక్కడ కుట్లు వేపించాం. ఎన్ని రోజులు అయిందండి? చాలా రోజులు అవుతుంది సార్. చాలా రోజులు అయింది. అబ్బా, భయపడకుండా అరుస్తుందండి ఇప్పుడు అది? అరుస్తుంది సార్. అంటే గొంతుకు పట్టుకుంది కదా? తగిలిందంటే అది గ్యాస్ చేస్తుంది, ఒరుగుతుంది అది. పులి, ఎలుగుబంటి ఏది కనిపించినా గానీ మాకు తెలపరుస్తుంది. అది యాక్టివ్గా ఉంటుందా? మా దగ్గరనే పోతుంది, అది ఉంటది కానీ అరుస్తుంటది. అది అరిచినప్పుడు మాకు ఇదేదో పులియో, చిట్ట పులియో, పెద్ద పులియో వచ్చిందని అర్థం. పెద్ద పులి వేరు, పులి వేరా? 3 రకాలు ఉంటాయి సార్. చెప్పండి. పెద్ద పులి మెయిన్. ఇటు తిరగండి కొంచెం ఒకసారి. పెద్ద పులి మెయిన్, తర్వాత చిట్ట. ఏమైందండి? కుందేలు పోయిందా? ఓహో, అంత దడుచుకుంటే అమ్మో, మా గుండెలో ఇలా కొట్టుకుందండి. చెప్పండి. పెద్ద పులి, తర్వాత ఎడగండు. ఎడగండు అంటే అది పులిలో సగం చిన్నగా ఉంటుందా? తర్వాత చిడత పులి అనేది చిన్నది ఉంటది. 3 కలర్. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఇక్కడ చీమ చిటికమన్నా కానీ ఆవులు బెదురుతున్నాయి.
అవి బెదిరి అటు ఇటు పారిపోతున్నాయి. చూసారా ఎంత టెన్షన్గా ఉంటున్నాయి ఆవులు. అవి పారిపోయినప్పుడల్లా మా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయి, ఏ పిలొచ్చి మీద పడుద్దా అని. కొంచెం ధైర్యంగా వెళ్తున్నా కానీ లోపల అందరికి చాలా టెన్షన్ ఉంది. ఆవులు అయితే ఇంకా టెన్షన్గా పడుతున్నాయి. 2 రోజులకు ఒకసారి ఏదో ఒకటి అటాక్ జరుగుద్దంట, కాబట్టి అవి చాలా అలర్ట్గా ఉన్నాయి. సిచ్యువేషన్ అయితే పైకి వాళ్ళు ధైర్యంగా చెబుతున్నా కానీ మాకైతే టెన్షన్గానే ఉంది. ఎందుకంటే ఇది యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాం కాబట్టి ఎనీ టైం ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఏంటంటే ఓకే, ఇది చెక్కారు కదండి. ఇది దీన్ని ఎందుకు చెక్కారండి ఇది ఇలా? అది గుర్తులు అన్నమాట. అది ఓహో, ఇది దారి అని. దారి అందులో మన ఇది వ్యవసాయం ఏరియా అని. ఇంత మైలేజ్. ఓకే ఓకే. ఏంటంటే ఇది 1.1 అని ఉంది, మరి దీని అర్థం ఏంటో. అవును చూసాను కింద. అవును, అది రోడ్డు మ్యాప్ అన్నట్టు వాళ్ళకు గుర్తు. ఓకే ఓకే. బంగాళీ ఉండొచ్చు. మైలేజ్ మొత్తం డౌన్ అండి ఇక్కడ నుంచి అంతా డౌనే సార్. మిద్దెలగూడి వరకు. మిద్దెలగూడి వరకు మనకి ఇక్కడ గడ్డి ఎక్కడ కనిపిస్తుంది? ఇంకా గడ్డి ఇక్కడ దాగిపోతే కనిపిస్తుంది సార్, పక్కలకు పోతేనే. పక్కలకి వెళ్తేనా? ఆ సైడ్కు ఈ సైడ్కు. ఇదేనా గడ్డి? ఆ పక్కన ఉంది అదేనా అవి తినేది ఆవులు? ఈ ఆవు ఏంటంటే ఇలా ఉంది, పొడుచుద్దా ఇది? నల్లావు కొమ్ములు భలే ఉండేలే కొమ్ములు. ఏది పూజకి వెళ్తుందా? కర్రావు అంటున్నారుగా, పూజ ఇది దేవస్థానంకి వెళ్తుందా? 3 గంటలకు వెళ్ళాలి సమేది, అంటే సర్వీస్ అయిపోయిందని తీసేసాం దానికి. అయితే 3 గంటలు పూజకి పంపిస్తున్నారా? 3 గంటలకు పూజకి వెళ్ళాలి, ఆర్తి. ఆరతికి రోజు తెల్లవారుజామున నిత్యం. ఏది తెల్లవారుజాము కాదు, ఈవినింగ్ పూజకి వెళ్ళావు. ఇది భలే ఉందండి. 3 గంటలకు వెళ్ళాలి. నైట్ ఇది అందంగా ఉందని పంపిస్తున్నారండి. కర్యావు కావాలని ఆయన ముఖ్యమంట. కర్యావు ఓకే, కర్రావు పూజకి ఇంపార్టెంట్. ఇచ్చాడు ఒకటి కర్రావు. సూపర్ టేస్ట్ అండి. పన్నెండుకాయలు పోయింది. బాగుండండి. కంప పట్టుకుంటే పరికాయలు అయితే మంచి టేస్ట్గా ఉన్నాయి. కాకపోతే ఈ కాయల్ని ఎక్కువ ఎలుగుబంట్లు తింటాయి అంతేనండి. ఇప్పుడు మనం మనిషి గంటలు తింటున్నాం. ఈవినింగ్ వస్తాయండి ఎలుగుబంట్లు ఏమన్నా? నైటే సార్. నైటేనా ఎలుగుబంట్లు? ఊరితో కానొస్తుంటాయి కానీ మమ్మల్ని నైట్ ఎక్కువ. నైటే పరికాయలు మంచిగా తీతీగా పుల్ల పిల్లగా బాగున్నాయి. బాగా గారు ఇదేంటిదండి? పులి పెంట సార్. పులి పెంట. షిట్, తెల్లగా ఎముకలు ఇవి. ఎముకలు ఇది ఎముకలు పిప్ అయిపోయి ఎన్ని రోజుల కింద వేసి ఉండాలండి ఇది? అంటే 1 నెల అవుతుంది సార్. నెల అవుతుంది. ఎముకలు కూడా ఉండేది అంటే అన్ని ఎముకలు జూమ్ చేయి. స్మెల్ వస్తుందండి. ఇప్పటికి మనం ఒక 7 కిలోమీటర్స్ వచ్చామా బలరాం నగర్. ఇంకెంత వెళ్ళాలండి మనం? ఇంకా 3 వెళ్ళాలి. ఇది మహాబెలవం చెట్టు అంతేనండి. ఎన్ని ఉండే చూద్దాం. 4 4 4 8 9 10 11 ఉన్నాయి. 11 ఉన్నాయి. దీన్ని ఏమంటారు? మహాబెలవ వృక్షం అంటారంట. ఎందుకంటే ఇది 11 ఆకులు ఉన్నాయి ఒక్కదానికి. చాలా రేర్ గా ఉంటది ఈ చెట్టు. రేర్ గా కనిపిస్తాయి. మన సాక్షి గణపతి దగ్గర అక్కడ అన్ని చెట్లు ఇవన్నీ కొమ్మలు తెచ్చి అంటు కట్టేసి అమ్ముతుంటారు. ఓకే, మన ఫారెస్ట్ రేర్ గా దొరికాయి. ఓకే. మననూరు వెళ్ళే ప్రాజెక్ట్ దాటి అవుట్కి వెళ్ళే ప్రతి ఏదైనా సరే ఆ చుట్టుపక్కల మొలుస్తూ ఉంటాయి మహాబెలవాలా.
అంటే ఇక ఇదే హైయెస్ట్ ఆకులు అనమాట. 12 దాకా ఉన్నాయి. 11 కనపడతాం అంటే 12 కనపడతాం. వేరు ఒకటి. ఓకే. ఎలుగుబంటు ఇరగొట్టి కంపను పరికంపను తిని ఇరక్కొట్టిందా? దాని మీద పడి ఇలా అంటదండి. ఇట్లా అంటది అదే అదే ఇక్కడ తిందనమాట ఇది మొత్తం. మట్టి అంటే చూడండి, అదేనా దీని పంజానా ఇదంతా? అదిగోండి. ఏమండి ఇక్కడ కనిపిస్తున్నాయి లేండి. ఇదిగోండి ఇదిగోండి గీరుకున్నవి. ఎరగొట్టి తింద కాయలు మొత్తం. నేను తింటాను అయితే. అంటే అంటే కాదు కాదు, ఈ చెట్టుని ఎందుకు సెలెక్ట్ చేసింది తెలుసా? ఇది దాని కండగా ఉంది ఇది చెట్టు, ఈ కాయ. అది తిన్నదంటే దాంట్లో ఏదో అర్థం ఉంది కాబట్టి మనం తిని చూద్దాం. టేస్ట్గా ఉన్నాయి. ఇదిగోండి చాలా బాగున్నాయి. అందుకనే ఈ చెట్టుని సెలెక్ట్ చేసుకుంది. అది పెద్దది అనుకున్నారా? ఏమన్నా 5-6 నెలలు. ఇది ఆవు ఆవుదేనా? ఆవుదే. పులి వేటాడింది. కుక్క కొరుకుతుంది ఇప్పుడు. ఇది సాంబ్రాణి ఇక్కడి నుంచి వస్తా. ఒక్క నిమిషం. బో సాంబ్రాణి. సాంబ్రాణి చెట్టు ఎంత పెద్దగా ఉంటాయి. అదే చూపిస్తున్నారు. పెద్ద గమ్ వస్తుందా ఇలా? తుమ్మ గమ్ అలా వస్తుంది. ఇంత పెద్ద మొత్తం ఉందన్న. అయితే ఫ్రెష్గా ఉంది అది. స్మెల్ రాదా? వస్తుంది స్మెల్ లేదు. భలే ఉందా? ఏంటి తొండక? కాదు మిమ్మల్ని ఏదో మా వెనకాల ఒక సిక్కు అని మేము ధైర్యంగా ఉండంటే తొండగా దొరుకుతున్నారు మీరు. లేదు మా నాన్నగారు తొండ చూసి భయపడ్డారు. ఇదిగోండి చూడండి, ఇదే సాంబ్రాణి గమ్ము. భలే ఉంది స్మెల్. దేవదారు చెట్టు పెద్దగానే పూలు వస్తుందండి. కాయలు కూడా వస్తుంది. చూడండి దేవదారు చెట్టు ఎలా ఉందో. ఇది దేవదారు చెట్టు అంట. ఇక్కడ వరకు మేము ఆవులతో కలిసి వచ్చాము. నియర్లీ 8 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ నుంచి ఆవులు ఇటు వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి మేము ఇటు వెళ్తున్నాము. ఇటు వెళ్తే మిద్దుల గుడి దాటిన తర్వాత చుక్కల పర్వతం వెళ్తాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తిరుగుతున్నాం. మిద్దుల గుడికి జర్నీ స్టార్ట్. గుచ్చుకుపోతున్నాయి ముళ్ళు, చిన్న ముళ్ళు. మాకేం గుచ్చుకోరాదే. ఓ మిద్దుల గుడి దగ్గరికి వచ్చామంటే చూడండి ఎంత డీప్ ఫారెస్ట్ ఇది. భయంకరంగా ఉంది ప్లేస్ అయితే. మార్కింగ్ అండి 15 దగ్గర వచ్చింటే 600 మీటర్లు మిస్ అయ్యాం. అది దారిలో షార్ట్ కట్లో వచ్చాం. ఏదన్నా మిద్దుల గుడి. ఓ గాడ్, ఓహో అబ్బా భలే ఉందండి మిద్దుల గుడి. అమ్మాయి ఎట్ట కట్టారు, ఎంత దూరం తీసుకొచ్చి. అసలు ఆహా
జన్మ ధన్యం అయిపోయింది అంతే. ఆహా, భలే ఉంది అసలు. నా కొడుకులు మొత్తం వేశారయ్యా, చరిత్ర మొత్తం వేశారయ్యా. వా, పెద్దగా ఉందండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మేము 12 కిలోమీటర్లు ఈ అడవిలో కొండల మధ్య ముళ్ళ పొదల మధ్య ట్రెక్ చేసుకుంటూ, అందుట్లో పులులు ఎలుగుబంట్లు స్వర్గధామం. ఈ ప్లేస్ చాలా ఉన్నాయి. ఈ ప్లేస్లో పులులు ఎలుగుబంట్లు అసలుకి చేరుకుంటావా లేదా అని ఒక టైంలో చాలా టెన్షన్ పడ్డాం. చివరికి సాధించాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో ఈ టెంపుల్. ఇదే మిద్దెల గుడి. తెలంగాణ నుంచి వచ్చే భక్తులు, శ్రీశైలం వచ్చే భక్తులు ఇక్కడ రెస్ట్ తీసుకుని, ఇక్కడ లోపల పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి పూజలు చేసి శ్రీశైలం వచ్చేవాళ్ళు. అంత చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఈ ప్రదేశం ఇదే. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం మొత్తం క్లారిటీగా ఈ ప్రదేశాన్ని అంతా చూద్దాం. ఇదే మిద్దెల గుడి. చూసారా ఫ్రెండ్స్, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వెలిగిన ఈ టెంపుల్స్, ఈ హిస్టారికల్ ప్లేస్ ప్రజెంట్ ఇలా అడవిలో ఎవరికి కలపకుండా హైడ్ అయిపోయింది. యాక్చువల్గా ఇది మనకి ఎవరికి తెలియదు, యూట్యూబ్లో ఇంకెక్కడా లేదనమాట. చూసి తెలుసుకుందామన్నా లక్కీగా ఒక 1 year నుంచి మేము ఫైండ్ అవుట్ చేయగా ఈ ప్లేస్లో ఉందని తెలిసింది. అట్లీస్ట్ ఫైనల్గా అయితే మేము ఇవాళ చూడగలిగాము. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్లేస్ని చూసినందుకు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కొన్ని వేల మంది ఇక్కడ నైట్ స్టే చేసేవాళ్ళు. ఇక్కడ శివలింగం కూడా ఉండేది. పెద్ద పెద్ద గోతులు చేశారు. మొత్తం చూసారా, శిథిలం అయిపోయినాయి ఈ ప్లేస్లో. మొత్తం శిథిలానికి చరిత్రక ఆనవాళ్ళు అనమాట ఇవన్నీ. ఇంకా ముందు కొన్ని సంవత్సరాలకు మనం దీన్ని కూడా చూడలేము. కాబట్టి ఏంటంటే ఇలాంటి కొన్ని హిడెన్ ప్లేసెస్కి మేము ఫారెస్ట్లోకి వెళ్ళి మాకు చేతనైనంత వరకు ఒక డాక్యుమెంటరీలో తయారు చేసి వీడియో చేస్తున్నాము, అందరికీ చూపెడుతున్నాము. ఎందుకంటే అట్లీస్ట్ ఫ్యూచర్లో అయినా ఇలాంటి ప్లేస్లు కొన్ని ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి ఏదో మా ప్రయత్నం చేస్తున్నాము. చూసారా, మొత్తం ఇవి గోతులు చేసేసారు. ఎంత గోయో చూపిస్తాను. ఇది ఏం మరి దేనికి చేశారో, ఇది మరి గుప్త నిధులు అవి ఇవి అంటున్నారు. సంథింగ్ ఏదైనా జరగనండి, మొత్తం అయితే పాడు చేశారు. చూసారా, ఇంత గొయ్యి చేశారు. ఇంత పెద్ద గోతులు అనమాట ఇవన్నీ. ఇక్కడ ఏదో సంథింగ్ ఉందా, మెట్లు ఉండయి, మొత్తం గొయ్యి చేసి మొత్తం పీకేశారు ఇవన్నీ. చూడండి, ఇక్కడ శివలింగం ఉండాలి కార్తీక మందికి. ఇక్కడ శివలింగం ఉండే ప్రదేశం ఇది. ఇక్కడ నైట్ వచ్చిన ఇక్కడికి వచ్చిన జనాలు, అంటే అటు ఉత్తర ద్వారం నుంచి ఉమామహేశ్వరం నుంచి ఈ ప్లేస్కి వచ్చిన జనాలందరూ ఇక్కడ నైట్ స్టే చేసి ఇక్కడ శివలింగానికి పూజలు చేసి వెళ్ళేవాళ్ళు. ప్రజెంట్ అయితే మొత్తం శిథిలం అయిపోయింది. చూసారా, ఇదిగోండి శివలింగం. మరి ఎక్కడ ఉందో, దాన్ని ఏమన్నా తీసుకుపోయారా లేకపోతే దాన్ని పగలగొట్టేశారా అయితే తెలీదు. ఇలాంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆనాడు ఇంత గొప్ప టెంపుల్స్ని కట్టారు భక్తుల సౌకర్యార్థం. ఇలా మనం ఎతకాలే కానీ శ్రీశైలం నల్లమల్ల అడవిలో ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయంట. ప్రస్తుతానికి నేను 31 వీడియోస్ చూపించాను శ్రీశైలం ఉన్న ప్లేసులన్నీ. ఇది తెలిసింది, ఇప్పుడు దీనికి చూపిస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో నాకు తెలిసినవి మళ్ళీ చూపిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సార్.
14వ శతాబ్దంలో రెడ్డి రాజులు మరియు వెలమరాజుల పరిపాలనా కాలంలో ఈ మెట్లను మరియు మిద్దెల గుడిని నిర్మించి ఉండవచ్చు. తెలంగాణ నుండి శ్రీశైలానికి వచ్చే భక్తులు శ్రీశైల ఆలయానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం నుండి సంగడిగుండాల, భౌరవపూర్ మరియు సలేశ్వరం మీదుగా అడవిలో నడుచుకుంటూ శ్రీశైలానికి వచ్చేవారు. ఆ కాలంలో శ్రీశైలం డ్యామ్ లేదు కాబట్టి ఆ ప్రదేశంలో నీళ్లు ఉండేవి కాదు. అక్కడ కొండ దిగి చుక్కల పర్వతం మీదుగా ఈ మిద్దెల గుడికి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ శ్రీశైలానికి బయలుదేరేవారు. ఆ కాలంలో శ్రీశైలానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రెడ్డి రాజులు మరియు వెలమరాజులు మిద్దెల గుడి లాంటి మండపాలను నల్లమల అడవిలో అనేకం నిర్మించారు. అవి ఇప్పుడు కాలక్రమేణా అడవిలో కనుమరుగై శిథిలావస్థలో ఉన్నాయి. అందులోనూ ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలు గుప్త నిధుల వేటలో బలైపోతున్నాయి. వాటిలో ఈ మిద్దెల గుడి కూడా ఒకటి. కార్తీక్ ఇదిగో ఏం కనిపించలేదు, గడ్డి ఉంది ఫుల్గా. ఇక్కడ నుండి చుక్కల పర్వతం మీదుగా 2 కిలోమీటర్లు ముందుకు వెళితే అక్కడ లోయపై నుండి కృష్ణానదిలోకి దిగటానికి మెట్లు నిర్మించబడి ఉన్నాయి. ఆ వీడియోను తరువాత అప్లోడ్ చేస్తాను. శివలింగం కోసం ఈ మొత్తం ముళ్ళే, ఈ మొత్తం అవశేషాలు అన్నమాట. ఈ మిద్దెల గుడికి సంబంధించిన అవశేషాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. శివలింగం ఇన్కేస్ ఈ చుట్టుపక్కల ఏమన్నా పడేశారా అనే ఉద్దేశంతో ఈ మొత్తం సెర్చ్ చేస్తున్నాము ఈ అవశేషాల్లో.
ఎంత ఎతికినా ఏం కనపట్లేదయ్యా. అంగుళం ఎతికినా ఇక్కడ ఆ? అంగుళం ఎతికినా కానీ కనపట్లేదు. శివలింగం ముక్కలు కూడా కనిపించలేదా? శివలింగ ఆనవాళ్ళు ఏం కనపట్లేదయ్యా. దొంగలు ఎత్తుకుపోయారు. ఒక ముక్కన్నా కనిపించలేదు. ఇరగొట్టుంటారేమో. కనిపించలేదు. ఇరగొట్టే ఒక ముక్కన్నా ఉండాలి కదా. ఇరగొట్టం కాదు, పెగిలించుకొని తీసుకెళ్లిపోయారు. వాళ్ళకి దాంతో ఏం పని? చూసారుగా ఫ్రెండ్స్, ఇక ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళి చుక్కల పర్వతాన్ని చేరుకుందాం. ఇప్పుడు మిద్దెలు కూడా అయిపోయింది మనం చూడటం. ఇక్కడ నుంచి మనం వెళ్తే చుక్కల పర్వతం. కింద నదిలోకి ఎంత ఉంటుందో. నదిలో అయితే నదికి పోవాలంటే 3 అబ్బా, అంత ఉంటుందా? అంటే మనకు బోట్ సౌండ్ వినిపించింది కదా. ఇది దగ్గరనే అంటే వినపడుతుంది మామూలుగా, ఎందుకంటే లోపల దిగాలి కదా సార్. కాబట్టి అంటే కనీసం పైనుంచి అయినా నదిని చూడగలమా? బ్రహ్మాండం చూడొచ్చు. అక్కడ ఫస్ట్ వెళ్దాము. ఆ పొజిషన్ బట్టి మనం డెసిషన్ తీసుకుందాం నెక్స్ట్ ఏం చేద్దాం అనేది. ఓకేనా? ఇప్పుడు మనం మిద్దెల గుడి నుంచి మన ప్రయాణం చుక్కల పర్వతం సైడ్ సాగుతుంది. చుక్కల పర్వతం మిద్దెల గుడిని దాటి 2 కిలోమీటర్లు ప్రయాణించాలి. తరువాత మనం పెద్ద లోయను చేరుకుంటాం. ఆ లోయలోకి దిగి 3 కిలోమీటర్లు నడిస్తే కృష్ణా నదిని చేరుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన ప్రయాణం చుక్కల పర్వతం వైపుకు దూసుకు వెళుతున్నాం. చుక్కల పర్వతం వైపుకు బాలనాయక్ గారు ముందెళ్ళిపోతున్నారు. 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు, వెలమరాజుల పాలనా కాలంలో ఈ మెట్లను నిర్మించారు. శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం నుండి అడవిలో నడుచుకుంటూ కృష్ణానదిని దాటి ఈ చుక్కల పర్వతం మీదుగా మిద్దెలగూడని చేరి అక్కడ నుండి శ్రీశైలానికి వెళ్ళేవాళ్ళు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో శ్రీశైలానికి పశ్చిమ ద్వారం నుండి అతి ప్రమాదకరమైన దారిలో నడుచుకుంటూ శ్రీశైలానికి చేరుకునే నీలిగంగ అనే ప్రదేశాలను చూద్దాం. చుక్కలపర్వతం దారి అయితే చాలా అద్భుతంగా ఉంది. పచ్చని గడ్డి, ఇక్కడ చూసినా గ్రీన్గానే ఉంది. ప్లెజర్గా ఉంది ప్రజెంట్ అయితే జర్నీ. ఏమండి, ఆల్రెడీ ఇది నడిచిన దారి వెళ్ళే ఉంది. ఎవరు వస్తున్నారు? ఆవులు వస్తుంటాయి సార్, ఆవులు వస్తుంటాయి. మనుషులు సరే చేయడానికి వచ్చినారు. మీద ఉన్నాం ఫ్రెండ్స్. చుక్కల పర్వతం మీద ఇది అంచు అనమాట. ఇంకా వెనక మొత్తం కృష్ణా నది. ఈ అంచులు ఏంటంటే వీరభద్ర స్వామి డ్యామ్ వెనక మళ్ళీ విగ్రహం పెట్టారు. ఇక్కడ ఉన్న స్వామి అంతకు ముందు విగ్రహము ఎక్కడ స్వామి? ఇక్కడ ఉన్నది. ఇక్కడ అదే ధనం కోసం తవ్వి పక్కన పెట్టారు. ఈడ విగ్రహం. దీని కూడా తవ్వారా? గుప్త నిధులకు వస్తుంది తమ్మి. పాదాలు స్వామి ఇంకా నేను పగల కొట్టకుండా వదిలేరు. గొప్ప పగలగొట్టలే ఎట్ను పగల కొడతారు మామూలుగా అయితే. డ్యామ్ కూడా వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు. ఇయే మెట్లు సార్. అప్పుడు వచ్చిన మెట్లు ఇయ్యనా? ఏ సార్? ఓహో, మెట్లు ఇవా సార్? ఓకే, ఈ నుంచి మెట్లు. ఓకే. అటు వెళ్తే నీలగంగా దారి మీదుగా, అంటే అప్పుడు డ్యామ్ లేదు కాబట్టి నడిచి వచ్చారు. బ్యాక్ వాటర్ ఉండేవి కాదు. వాటర్ అప్పుడు ఆ కొండ మీద నుంచి దిగి స్ట్రైట్ గా ఇలా ఎక్కి శ్రీశైలం చేరేవాళ్ళు తెలంగాణ వాళ్ళు. అబ్బా, భలే ఉండే ఫ్రెండ్స్ మెట్లు అయితే. ఎక్సలెంట్గా ఉండే. ఆహా. ఓకే, ఇంకా మనం కొంచెం కిందకెళ్ళి చూద్దాము. చూసారా మెట్లు? ఇంకా నీట్గానే ఉండే. ఈ మాత్రం చాలా నీట్గా ఉండే ఈ మెట్లు. అక్కడ కృష్ణానది మనకు కనిపించేది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఆ సైడ్ ఉంది. ఇది బ్యాక్ వాటర్. మొత్తం దిగు పద కార్తీక్.
మెట్లు అయితే ఇక్కడ నీట్గా ఉండే, చాలా అస్సలు పాడవలేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉపయోగించిపోయినా కానీ మెట్లని చూసారా ఎంత నీట్గా ఉంది, చాలా నీట్గా ఉన్నాయి మెట్లు అయితే. బా అమ్మో, నది నియర్లీ 3 కిలోమీటర్స్ ఉంటుంది కిందకి నది. ఎంత డౌన్లో ఉందో చూడండి అక్కడ. చాలా హైట్లో ఉన్నాం కార్తీక్ మనము. మెట్లయితే చాలా నీట్గా ఉండే, పాడవలేదు ఈ ప్లేస్ అయితే, ఎందుకంటే జనాలు ఎవరు రావట్లేదు కాబట్టి. ఓకే, ఎలా అయినా సరే నీట్గా ఉండే. గుప్త నిధిలో తవ్వకాల కళ్ళు దీని మీద పడలేదేమనుకుంటున్నాను. కింద నది చూస్తుంటే ఎక్కడో చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 3 కిలోమీటర్స్ కిందకి వెళ్తే కానీ మనం నదిలోకి వెళ్ళాం. మా వాళ్ళు చాలామంది పైన ఆగిపోయారు. నేను కనీసం ఈ మెట్లని కొంచెం అన్నా చూపించాలనే లెక్కలో కిందకి తిరుగుతున్నాను. ఇంకా కొంచెం కిందకి దిగుతాను. కార్తీక్ క్లీన్ చేసినట్టుంటారు ఏంటి? సర్వే వచ్చారు, సర్వే చేశారంట అన్న. నాకైతే ఈ మెట్ల మీద దిగటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన పూర్వకాలం వాళ్ళు, అంటే మన పెద్దలు కొన్ని వేల మంది ఇలా ఎడతెరిపి లేకుండా నడిచి వస్తూ ఉండేవాళ్ళు ఈ దారిలో. ఆ దారిలో నేను నడుస్తున్నాను కదా, కొంచెం గర్వంగా ఉంది. మనం ఈ లోయలోకి దిగి 3 కిలోమీటర్లు ఈ మెట్ల ద్వారా క్రిందికి వెళితే కృష్ణానది దగ్గర ఉన్న జాతర రేవు అనే ప్రదేశాన్ని చేరతాం. అదిగండి చూడండి, కృష్ణానది ఎంత డౌన్లో ఉందో చూడండి. ఈ దారి ఎలా ఉందో మరి. ఐ థింక్ నేను అనుకోవటం, నాకు అక్కడ దారి కనిపిస్తుంది కొంచెం. కొండ ఆ సైడ్ చూడండి, ఇలా ఇటు దిగి ఇలా ఎక్కేవాళ్ళు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పూర్వకాలం శ్రీశైలం డ్యామ్ లేదు కాబట్టి బ్యాక్ వాటర్ ఇక్కడ ఉండేది కాదు. జనాలు నడిచెళ్ళేవాళ్ళు ఈజీగా. ఆ పాత్వే అది కనిపిస్తుంది మనకి క్లియర్గానే. చూశారుగా ఫ్రెండ్స్ చుక్కల పర్వతాన్ని. ఇక జాతర రేవుకి బయలుదేరదాం. ఇక్కడ నుండి క్రింద కనిపిస్తున్న కృష్ణా నదిలోనే జాతర రేవు ఉంది. నేను ఆ ప్రదేశాన్ని బోటు ద్వారా చేరుకొని జాతర రేవును చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం నల్లమల అడవికి తాత్కాలికంగా సెలవు ప్రకటించి శేషాచలం అడవిలో తిరుమల తిరుపతిలో ఉన్న పవిత్ర తీర్థాలను, జలపాతాలను మరియు శేషాచలం అడవి అందాలను చూద్దాం. అలాగే ఇంకా నా దగ్గర మిగిలి ఉన్న శ్రీశైలంలోని 2 వీడియోస్ను మొదట చూద్దాం. తర్వాత కంటిన్యూస్గా తిరుమల తీర్థాలనే చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం. ఇప్పుడు మనం జాతర రేవు మీద ఉన్నాం కదా. జాతర రేవు మీద ఒక గుడి ఉండాలి సార్. ఇదివరకు ఏంటంటే తెలంగాణ భక్తులు గుడికి అక్కడ గుడి దగ్గర ఉన్న శివలింగానికి దండం పెట్టుకుని జాతర రేవు మీదగా శ్రీశైలం వెళ్ళేళ్ళు. ఆ గుడి ఇక్కడ ఎందుకు లేదు సార్? ఇప్పుడు పునాదులు లేకముందు అట్లా వచ్చి వెళ్ళేటోళ్ళు. ఎటో మార్గం ఉండేది కాదు అప్పుడు, రోడ్డు మార్గం కూడా ఉండేది కాదు. దాని వల్ల కింద ఆసరి తీసుకోవడానికి నీళ్లు కొంచెమే ఉండేవి అప్పుడు. దానివల్ల డ్యామ్ ఉండటం వల్ల ఇది మునిగిపోయింది అంటారు. గుడి ఎక్కడ ఉంది? మునిగిపోయింది. దాదాపు లేదంటే 250 అడుగుల లోతులో ఉంది గుడి. ఉంది ఇది 250 అడుగుల లోతులో మునిగిపోయింది ఆ గుడి. శివుడు చిన్న గుడి ఉంటుంది. తీసుకొని మళ్ళీ రోజు ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నం 12ంటికి చేరుకునేటోళ్ళు శ్రీశైలం. చేరుకునేవాళ్ళు. అంటే నాకు కొందరు జాతర రేవు దగ్గర గుడి ఉంది అని చెప్పారు. మనకి నీలగంగా రేవు దగ్గర అయితే గుడి కనిపించింది, పైన ఉంది. జాతర రేవు దగ్గర పైన ఉంది, అక్కడ కూడా నీళ్ళలో మునిగిపోయిన గుడి ఒకటి ఉంది. ఉందా? అది పాత గుడి. నీళ్ళ తర్వాత మన డ్యామ్ దగ్గర ప్రతి దారి దగ్గర కూడా కింద గర్భగుళ్ళు లోపల అట్లనే మునిగిపోయి ఉన్నాయి. నదిలో ఉందా గుడి?
అలాగే సాంగేశ్వరి కాడ కూడా అట్నే గుడి ఉంది, అది తేలుతూ మునిగుతూ ఉంటుంది. అది పెద్ద గుడి కాబట్టి తేలుతూ ముడుగుతూ ఉంటాయి. ఈ చిన్న చిన్నవి కాబట్టి అందుట్లో 250 అడుగులు లోతు అంటున్నారు కాబట్టి అలాగే పైకి పోయే కొద్దీ లోతు డౌన్ కావడం వల్ల తేలుతుంది. సంవత్సరానికి ఒకసారి అయినా తేలే అవకాశం ఉంటుంది. ఇటైతే ఇక తగ్గే అవకాశం లేదు కదా కాబట్టి లోతు ఎక్కువై తేలే అవకాశాలు లేవు. దానివల్ల అన్నీ మునిగిపోయినాయి. ఓకే అండి. ఫ్రెండ్స్, మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? అప్పుడు చాలామంది మన మిద్దెల గుడి వీడియోలో చెప్పారు, అన్న మిద్దెల గుడి నుంచి తుక్కల పర్వతం వెళ్ళావు, తుక్కల పర్వతం దాటి వెళ్తే జాతర రేవు వస్తుంది కదా, ఆ జాతర రేవు ఎందుకు చూపించలేదు అని అడిగారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జాతర రేవు మీద ఉన్నాం. ఇదే జాతర రేవు అనమాట. మన శ్రీశైలం నుంచి బయలుదేరి అడవిలో ఒక 16 కిలోమీటర్స్ డీప్ ఫారెస్ట్లో నడిచి వస్తే మిద్దెల గుడి చేరాము. ఆ మిద్దెల గుడి నుంచి ఇంకొక 6 కిలోమీటర్స్ నడిచి చుక్కల పర్వతం చేరాము. ఆ చుక్కల పర్వతం నుంచి 4 కిలోమీటర్స్ దిగితే నదిలోకి వస్తాము. చూడండి, మనం ప్రజెంట్ జాతర రేవులో ఉన్నాము. ఇదివరకు తెలంగాణ నుంచి వచ్చే భక్తులు శ్రీశైలానికి ఆ కొండకి ఇటు దిగి బోటెక్కి జాతర మెట్ల ద్వారా చుక్కల పర్వతము మిద్దెల గుడి మీదుగా శ్రీశైలం వెళ్ళేవాళ్ళు. ఇదే జాతర రేవు. ఇంకా మెట్లు కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించినా కానీ మెట్లు చూసారా, నది ఆటుపాట్లకి గురైనా కానీ బాగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి చాలా మెట్లు. ఈ జాతర రేవు మెట్ల నుండి ఇలా 3 కిలోమీటర్ల పైకి వెళితే చుక్కల పర్వతం చేరుకుంటాం. అక్కడ నుండి మరో 3 కిలోమీటర్ల ముందుకు నడిస్తే మిద్దెల గుడిని, తరువాత 12 కిలోమీటర్లు అడవిలో నడిస్తే శ్రీశైలాన్ని చేరుకుంటాం. ఆల్రెడీ నేను చుక్కల పర్వతం, మిద్దెల గుడిని చూపించాను. మెట్లు అయితే నీట్గానే ఉన్నాయి, మెట్లు పాడవలేదు. మెట్లు ఈ చివరి నుంచి ఉన్నాయి అన్నమాట. ఈ చివరి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ చివరి వరకు ఉన్నాయి. చాలా బాగున్నాయి మెట్లు. చూడండి, మధ్యలో గడ్డి అలా మొలిసినా కానీ మెట్లు అయితే ఒక్కడి కూడా పాడవాలి. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎవరు రారు కాబట్టి అలాగే ఉంది. అందుట్లో పెద్ద పెద్ద చెట్లు ఏమి లేవు, గడ్డి మొక్కలే కాబట్టి బాగుంది ఇది. ఇదే జాతర రేవు మెట్లు. చూడండి ఎలా ఉన్నాయో నీట్గా. ఈ జాతర రేవు మెట్లు దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులు పరిపాలించినప్పుడు ఈ మెట్లు కట్టించారు. ఎందుకోసం అంటే ఇది అటు తెలంగాణ వైపు నుంచి వచ్చే భక్తులు రావడం కోసం ఈ మెట్ల దారి ఉపయోగించేవాళ్ళు. ఇన్ని వందల సంవత్సరాలని మెట్లు ఇంకా ఇలాగా బాగా ఉన్నాయి. ఈ మెట్ల దారిలో రావడం మా అదృష్టం, దీన్ని చూడటం మా అదృష్టం. చాలా తక్కువ మందికి ఈ అదృష్టం దొరుకుతుంది, అందులో కొంతమంది మేము. వందల సంవత్సరాల నుంచి తెలంగాణ నుంచి వచ్చే భక్తులు ఈ దారి వెంబటే వచ్చేవాళ్ళంట. ఇది నడక దారి. ఇప్పటికి కూడా మెట్లు అంటే ఈ గడ్డి ఇలా మొలిసింది కానీ చెక్కు చెదరకుండా బ్రహ్మాండంగా ఉన్నాయి వెళ్ళడానికి. ఇటువైపు నుంచి రావడం అన్నది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది ఒక కొత్త దారిని మేము కనుక్కోవడం జరిగింది. మా టీం సభ్యులకి ఈ దారిని మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు, వెలమరాజుల పాలనా కాలంలో ఈ మెట్లను నిర్మించారు. శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం నుండి అడవిలో నడుచుకుంటూ కృష్ణానదిని దాటి ఈ చుక్కల పర్వతం మీదుగా మిద్దెల గుడిని చేరి అక్కడ నుండి శ్రీశైలానికి వెళ్ళేవాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ బుధవారం మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.